ఇదే పాలకొల్లు పట్టణంలోనే పెంకులపాడులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కడతా ఉన్న అవినీతి ఫ్లాట్ల గురించి కూడా నాకు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే పెంకులపాడులో ఈ భూమి అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం పేదలకు ఇల్లులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నాన్నగారు ఆ భూమిని కొన్నారు. దాని తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే భూమిలో ఏకంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ అక్కడ కూడా అవినీతిని చేస్తూ ఫ్లాట్లు కడతా ఉన్న వైఖరి గురించి ప్రజలు చెప్పారు. 300 అడుగుల ఫ్లాట్ అట. ఆ 300 అడుగుల ఫ్లాట్లలో సిమెంట్ ఏమో సబ్సిడీ రేటుకు వస్తుంది, స్థలమేమో ఉచితంగా వస్తూ ఉంది. ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, ఫ్లోరింగ్ చూస్తే గ్రనైట్ ఫ్లోరింగ్ కూడా కనీసం కాదు. మరి ఇటువంటి ఫ్లాట్లు కట్టడానికి అడుక్కి ఎంత అవుతుంది అని చెప్పి ఏ కాంట్రాక్టర్ని అడిగినా కూడా ఆ కాంట్రాక్టరు 1000 రూపాయలు దాటదన్నా అని చెప్పి చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అటువంటిది 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 1000 రూపాయలు అని అంటే 3 లక్షల రూపాయలు దాటే పరిస్థితి లేదు. అటువంటి 3 లక్షలు దాటని ఫ్లాటును ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి అమ్మే రేటు అక్షరాల అడుక్కు 2000 చొప్పున 300 అడుగులకు అక్షరాల 6 లక్షల రూపాయలకు అమ్ముతా ఉన్న పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఆ 6 లక్షల రూపాయల్లో 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, బాగానే ఉంది. మరో 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది బాగానే ఉంది. ఆ మిగిలిన 3 లక్షల పరిస్థితి ఏమిటి అంటే ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలేమో తీసుకునేది చంద్రబాబు, ఆ లంచాలకు పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3000 రూపాయలు కడుతూనే పోవాలట. ఆ రోజు ఆ పేదవాడికి భరోసా ఇస్తూ నేను అన్న మాటలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పా, ఆ ప్రతి పేదవాడికి నేను చెప్పిన మాటలు మరొక్కసారి ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఆ ఫ్లాట్లు పేదవాళ్ళకి ఇస్తే ఏ ఒక్కరూ కూడా వద్దు అనొద్దండి, తీసుకోమని చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీరు ఏదైతే 3 లక్షల రూపాయలు మీ పేరు మీద ఏదైతే అప్పు రాసుకున్నారో, ఏదైతే 20 ఏళ్ల పాటు నెల మీరు 3000 రూపాయలు కడుతూ పోవాలో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు దేవుడు దయతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.